హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా జరుపుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం? నాతో చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే సింపుల్గానే చేసుకున్నానులేండి ఈసారి. ఇంకా బయట ముగ్గు అది అయిపోయిన తర్వాత ఇంకా గడప పూజ కదా చేసుకోవాలి కదా. మెయిన్ మనకు కావాల్సింది గడప పూజ. తర్వాత ఇంట్లో ధూపం ఇవి ఖచ్చితంగా చేయాలి. ఫ్రైడే కాబట్టి కంపల్సరీ ధూపం వేస్తాను నేను. అదే ఇక్కడ ఫస్ట్ నిప్పులు అట్లా జాలి గంటే ఉంటుంది కదా, దాంట్లో నిప్పులు వేసి స్టవ్ మీద పెడితే అవుతుంటుంది. ఇంకా ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. పూలు, దీపరాజన అన్నీ చేసి ఇంకా రెడీగా పెట్టుకున్నాను. చీకట్లోనే లేస్తేనే అవుతాయి పనులు. కొంచెం లేట్ అయితే ఇంకా లేట్ అవుతానే ఉంటాయిలేండి. ఇట్లా నిప్పులు అవి అంటించేసి చిన్న మంట పెట్టినామంటే నిదానంగా నిప్పులు బాగా బొగ్గులు అయినాక బొగ్గులు నిప్పులు అయిన తర్వాత ఇంకా ధూపం వేసుకుంటాను అనమాట. ఇక్కడ గడప పూజ చేసుకోవాలి కదా, అందుకోసం అన్నీ పెట్టుకుంటున్నాను. కుంకుమ, పసుపు కలుపుకొని ముగ్గు పొడి అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పెట్టేసుకొని ఇంకా గడప పూజ అయినాక ఇంట్లో పూజ అది చేసేసుకొని ఇంకా ధూపం వేసేసుకుంటా. గడపకు పూజ చేసుకుంటే అసలు ఎంత ఇంటికే కళ వచ్చేస్తుంది. తర్వాత శుభప్రదం అన్ని విధాలుగా మనకు మేలు చేకూరుతుంది అనమాట ఇట్లా గడపకు పూజ చేసుకోవడం వల్ల. ఎందుకంటే మనకు ఇంట్లోకి మంచి అయినా చెడైనా మెయిన్ గుమ్మం నుంచే కదా అన్నీ లోపలికి వచ్చేది. సో ఇంకా అందుకోసం ద్వార పూజ, గడప పూజ ఫ్రైడే మస్ట్ షుడ్ అనమాట చేసుకోవాలి ఎవరైనా కానీ. చాలా మంచిది. మనకు ఫస్ట్ చేసుకోవాల్సింది పూజలో గడప పూజనే అనమాట. అది అయిన తర్వాతనే మిగతా పూజలన్నీ. అట్లా గడపకి అంతా పసుపు తెరపలు లేకుండా పట్టించుకోవాలండి. అది మెయిన్ మనం చేయాల్సిన పని. ఖచ్చితంగా తెరప అనేది పెట్టకూడదు. తెరప లేకుండా పసుపు అది పట్టించేసుకొని ఇంకా తర్వాత బొట్లు అది పెట్టుకొని చిన్నగా ముగ్గు వేసుకున్నాను ముగ్గు పొడితో. ఇంకా తర్వాత దీపాలు వెలిగిద్దాం అనుకుంటే ఇంకా తెల్లగా అయిపోయింది. ఇంకా కాలేదులే అనేసి ఇంకా నేను చీకట్లో దీపాలు పెడితేనే నాకైతే తృప్తిగా ఉంటుంది. తెల్లవారితే ఇంకా పెట్టాను నేను గడపకు దీపాలు. అది కాక మాది ఓన్ హౌస్లో ఉన్నప్పుడైతే ఎవరు తిరిగేవాళ్ళు కాదు. ఇది రెంటెడ్ కదా చూడండి. ఇంకా వాళ్ళు దిగుతా ఎక్కుతూ ఉంటారు. సో డిస్టర్బ్ అవ్వద్దు కదా ఎవరికి. పిల్లలు ఉన్నారు, పైన చిన్న పిల్లలు ఉన్నారు. సో పిల్లలు పొరపాటున వచ్చినా చేసినా ఎందుకు చెప్పండి రిస్క్. చిన్నపిల్లలు ఉన్న చోట అంత రిస్క్ చేయకూడదు. అదే చీకట్లో అనుకో వాళ్ళు లేవకముందే శాంతి అవుతాయి కాబట్టి తీసి పెట్టుకోవచ్చు. అందుకని తెల్లవారితే పెట్టనులేండి. మా ఇంట్లో అయితే గిన నేను చీకట్లోనే పెట్టేసుకుంటుంటే ఇంకా అసలు ప్రతి ఫ్రైడే చేసేసుకుంటుంటే ఇక్కడ అసలు కుదరట్లేదు నాకు. అస్సలు కుదరట్లేదు. ఇల్లు చాలా పెద్దగా అయిపోయింది. ఇంట్లో అంతా చేసుకునేసరికి టైం అయిపోతుంది. ఇంకా ఓపికనే రావట్లేదు. ఇంకా పూజ చేసుకునేసరికి అయిపోతుంది. కూర్చొని ఇంకా ఏం చదువుకునేంత టైం ఉంది చెప్పండి. అందుకని ఇంకా అలానే కాలం వెళ్ళబుచ్చుతున్నానులేండి. కూర్చొని మణిదీప వర్ణన అవన్నీ చదువుకునేదాన్ని కదా. సో అవి అసలు కుదరట్లేదు. లక్ష్మీ అష్టోత్తరము అవన్నీ ఎంత చక్కగా చదువుకునేదాన్నో, అసలు ఎంత బాగా చేసుకునేదాన్నో. ఇంకా మళ్ళీ ఆ పాత రోజులు రావాలబ్బా, అదే కోరుకుంటున్నాను నేను ఆ భగవంతుని. ఖచ్చితంగా మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయిలేండి. మంచిగా అన్నీ చదువుకొని ఇంకా లలిత, ఖడ్గమాల, అష్టోత్తర, లక్ష్మీ అష్టోత్తరము ఇవన్నీ చదువుకోవాలని నా కోరిక. ఇంకా అది అయిపోయింది. గడప పూజ అయిపోయింది. ఇంక ఇంట్లోకి వస్తున్నాను అనమాట. ఇంట్లో పూజ, ధూపము ఇంకా అవన్నీ ఉంటాయి కదా పనులు మనకు. మళ్ళీ షాప్కి వెళ్ళాలి. ఇంకా మన పనులు మనకు తప్పవు కదా. ఎన్నున్నా మన పనులు మనం నిర్విఘ్నంగా నెరవేర్చాలి. అప్పుడే కదా. ఇంకా నాకు షాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తాను కూడా. ఇష్టం కదా నాకు షాప్ అంటే. సో ఇంకా ఆ పని కూడా అవుతుందన్నమాట. ఇక్కడ అన్నీ పెట్టేసుకొని ఇంకా పూలు అవి మళ్ళీ మంచిగా అలంకరించుకొని ధూపం అది వేసేసుకుంటున్నాను. పూజ చేసిన అక్కడ ఉండే వాతావరణం మనకు ఎంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంటే అసలు అది చేసే వాళ్ళకే తెలుస్తుందిలేండి. ఆ ఫీల్ అనేది అనుభవిస్తేనే అర్థమవుతుంది అన్నమాట. అది
నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, చేసే వాళ్ళకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉంటుంది. అది మనశ్శాంతి. మనిషికి ఎంత స్ట్రెస్ ఉన్నా ఈ పూజ దగ్గరికి వచ్చేసరికి అన్నీ పోతాయి. అదే కదా మనకు భగవంతుడిచ్చే గొప్ప వరం, గిఫ్ట్ ఇవన్నీ అనుకుంటా నేను. ఆయనకు చెప్పుకుంటున్నాం మనం. ఆయన ఎంత పెద్ద కష్టమైనా సాల్వ్ చేస్తాడనే నమ్మకంతో చేసినామనుకో ఖచ్చితంగా అవుతాయి. నమ్మి చేయండి, కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మి చేసినామంటే కంపల్సరీ అవుతుంది. నేనైతే అట్లనే చేస్తాను. ఇంకా అవుతుందో కాదో అనే నెగిటివ్ థాట్స్ ఉండొద్దు. ఖచ్చితంగా అయిపోతుంది అనుకుంటూనే చేయాలి. ఏ పని అయినా సరే వెనక్కి తగ్గకూడదు. ఏ పనిలో కూడా వెనక్కి తగ్గకూడదు. అదే కదా మనకు ఎనర్జీని ఇచ్చేది. అదే అనుకుంటుంటా నేను. ఇక్కడంతా పెట్టేసుకొని ఇంకా ధూపం కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా అదే నిప్పులు అవి పెట్టినాను కదా, అవి కూడా కాలినాయి. ఇంకా నెక్స్ట్ ధూపమే అనమాట. ధూపం వేసుకొని పూజ చేసుకుంటే అసలు ఆ తృప్తే వేరబ్బా. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. వేసుకోండి ఖచ్చితంగా. మంగళవారం శుక్రవారం ధూపం వేసుకుంటేనే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందరికీ మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ కోపాలు, కొట్లాటలు, గొడవలు అవి ఏమీ ఉన్నా మనకు హ్యాపీగా ఉంటుంది. కొట్లాటలు గొడవలు లేని ఇల్లు అంటూ ఉండదులేండి. చూడండి అసలు ధూపం వేసేసరికి అంత బాగుంది కదా. 2 కళ్ళు చాలా అంటే నమ్మండి. शालाक्षी विरागिनी प्रगल्भा परमोदारा परामोदा मनोमयी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी पञ्चयज्ञप्रिया पञ्चप्रेतपञ्चाधिशायिनी पञ्चमी पञ्चभूतेशी पञ्चसख्योपचारिणी शाश्वती शाश्वतैश्वर्या शर्मदा शम्भुमोहिनी धराधरसुता धन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता शमान्विका बन्धुककुसुमप्रख्या ఇంకా బెడ్రూమ్లో, హాల్లో, కిచెన్లో అంతా వేస్తున్నాను అనమాట. ఇంకా అంతా వేసేసి ధూపం వేసుకొని ఇంకా మళ్ళీ మేము ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్తాం కదా. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి డోర్ తీసేసరికి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నా కొడుకు మామిడాకు కడుతున్నాడు. మామిడాకు కట్టే డ్యూటీ వాడికి వెళ్ళండి. ఇంకా తర్వాత ఇంకా అందరు లేచినారు. ఎవరి పనులు వాళ్ళు అంటే రెడీ అవ్వాలి కదా. ఇంకా నేనేమో టీ తాగుతున్నాను అనమాట. ఇంకా అయిపోయింది పూజ అంతా కంప్లీట్. టీ తాగుతున్నాను నేనైతే. ఇంకా అది ధూపం ఇంకా నాకు వేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇదండి ఇవాళ వీడియో. ఎలా చేసుకున్నారు అందరు నాతో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.